బొమ్మల స్టోరీస్. అది రంజాన్ నెల కావడంతో ఆ ఊరిలో ఒక పాత రేకుల షెడ్డింట్లో నివసించే కరీంతో అతని భార్య ఫాతిమా, జీ, సూర్యోదయం అయిపోవస్తుంది. త్వరగా ఈ రొట్టె ముక్క తినండి. ఉన్న కొంచెం పాలల్లో నీళ్లు కలిపి వేడి చేశాను. బాబుకి జ్వరం తగ్గడం లేదు జీ. అందుకే భయం వేసి వాడికి కాస్త గంజి పట్టించాను. రేపటి సెహరీకి ఇంట్లో ఒక్క గింజ కూడా లేదు. ఎలా నెట్టుకొస్తామో ఏంటో భయంగా ఉంది. ఫికర్ కైకో ఫాతిమా, అల్లా ఉన్నాడు. ఈ పవిత్ర మాసం మనల్ని పరీక్షించడానికి వస్తుంది, భయపెట్టడానికి కాదు. మన ఆకలి ఆ దేవుడికి తెలుసు. ఈరోజు ఎలాగోలా పండ్లు అమ్ముకొని వస్తాను. సరే, త్వరగా రొట్టె ఇవ్వు. తినేసి ఫ్రూట్ మార్కెట్కి పోవాలా, సరుకులు తీసుకోవాలా అంటూ ఆ అరాకుర ఆహారంతోనే సెహరి ముగించుకొని ప్రార్థన చేసుకొని ఖాళీగా ఉన్న తన 4 చక్రాల బండితో ఫ్రూట్ మార్కెట్కి బయలుదేరాడు కరీం. మార్కెట్లో అతనికి ఉన్న పలుకుబడి వల్ల బయానా ఇవ్వకపోయినా సరుకు ఇచ్చాడు వెంకన్న అనే వ్యాపారి. సరుకు తీసుకొని వ్యాపారానికి బయలుదేరుతూ, హే ఖుదా, ఈ దినం నాకు మంచి వ్యాపారం జరగాల. వెంకన్నబాయికి ఇచ్చే పైకం కాకుండా ఇంట్లో నా బీబీ బచ్చే ఆకలి తీర్చడం కోసం కూడా పైసలివ్వు అని వేడుకుంటూ వీధులు తిరుగుతూ వ్యాపారం మొదలుపెట్టాడు. మధ్యాహ్నం సమయానికి మండే ఎండలో రోడ్డు పక్కన బండి ఆపి పండ్లు అమ్ముకుంటున్నాడు. గొంతు ఎండిపోతుంది. కడుపులో ఆకలి నరాలు మెలిపెడుతున్నాయి. అయినా అతని ముఖంలో ఒక ప్రశాంతత. అదే సమయంలో ఆ వీధి చివర ఉన్న ఒక పెద్ద బంగ్లా ముందు ఒక ఖరీదైన కారు ఆగింది. అందులో నుండి దిగాడు జాఫర్ అలీ. తెల్లటి ఖరీదైన కుర్తా, చేతికి బంగారు వాచి. ఆయన నడకలో నేను అందరికంటే పైన అనే అహంకారం స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఎండలో నిలబడిన సెక్యూరిటీ గార్డులు వంగి వంగి సలాం చేస్తున్నారు. అప్పుడు జాఫర్ సెక్యూరిటీని పిలిచి అతనితో, రేపు పండగ కదా, ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయా? మన ఇంటి విందుకు కలెక్టర్ గారు, ఊర్లో ఉన్న పెద్ద వ్యాపారస్తులందరూ వస్తున్నారు. వంటల్లో మాత్రం ఏ లోపం ఉండకూడదు. అత్తరు చల్లటం దగ్గర నుండి బిర్యానీ రుచి వరకు అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. అన్నీ సిద్ధంగా ఉన్నాయి సాబ్. మీ ఆదేశం ప్రకారం అన్నీ గ్రాండ్గా చేస్తున్నాం. అదే సమయంలో గేటు బయట నిలబడి ఉన్న కరీం మెల్లగా అడుగు ముందుకు వేశాడు. ఒకప్పుడు తను కూడా ఆ ఇంట్లో నమ్మకమైన పనిమనిషి. కాని జాఫర్ అలీ కింద పనిచేయడమంటే తన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టడమేనని తెలుసుకొని తన దారి తాను చూసుకున్నాడు. ఇప్పుడు తన కొడుకు అనారోగ్యం వల్ల మళ్ళీ అదే గడప తొక్కాల్సి వచ్చింది. అస్సలం అలీ సాబ్, ఒక్క నిమిషం నా మాట వినండి. ఓహో, నువ్వా కరీం? ఏంటి, మళ్ళీ పనికోసం వచ్చావా? నేను ముందే చెప్పాను కదా, నా దగ్గర నుండి ఒకసారి బయటికి వెళ్ళిన వాళ్ళకి నా ఇంట్లో మళ్ళీ చోటు ఉండదని. ఆత్మాభిమానం అంటూ వెళ్ళావుగా, ఇప్పుడెందుకు వచ్చావు? పని కోసం కాదు సాబ్. 10 రోజులుగా నా కొడుకుకి జ్వరం తగ్గడం లేదు. డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి. నా దగ్గర సరిపడా డబ్బు లేదు. ఈ రంజాన్ నెలలో మీ జాకత్లో ఉన్న చిన్న భాగం నాకు ఇస్తే. ఏంటి కరీం, జకాత్ అంటే రోడ్డు మీద పోయే వాళ్ళందరికీ పంచేది అనుకుంటున్నావా? అది నా స్థాయికి తగ్గట్టుగా నేను పేదవాళ్లకి పంచుతాను. నువ్వేమో స్వతంత్రంగా బతకాలని బండి పెట్టుకున్నావు కదా, అలాగే బ్రతుకు. అయినా నీకు ఆకలి అలవాటే కదా. నీలాంటి వాళ్ళు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఒకటే. జకాత్ అడగడానికి కూడా అర్హత ఉండాలి కరీం. ఇక వెళ్ళు. రేపటి నా విందు ఏర్పాట్లకు నాకు అడ్డురాకు. ఇక్కడ నుండి వెళ్ళిపో అని కొంచెం కూడా మానవత్వం లేకుండా మాట్లాడాడు. ఆ మాటలకు కరీం ఆత్మాభిమానం దెబ్బతిని కళ్లల్లో నీళ్లు తిరిగినా వెంటనే అతను ఆ బంగ్లా నుండి తన బండి వైపు నడిచాడు. జాఫర్ అలీ మాత్రం అహంకారంతో లోపలికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఈద్ పండుగ రానే వచ్చింది. మసీదులో నమాజు పూర్తయింది. ఊరంతా ఒకరినొకరు కౌగులించుకొని శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. జాఫర్ అలీ ఇంట్లో విందు మొదలైంది. టేబుల్ మీద రకరకాల బిర్యానీలు, వంటకాలు, స్వీట్లు పదుల సంఖ్యలో వెండి గిన్నెల్లో కొలువై ఉన్నాయి. ప్రముఖులందరూ అక్కడే ఉన్నారు. కలెక్టర్ సాబ్, ఎన్నాళ్ళకి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. పదండి, కడుపారా తిని ఖుషీ చేసుకోండి అంటూ అతిథులను ఆహ్వానిస్తున్నాడు. కాని సరిగ్గా తినడానికి కూర్చునే ముందు జాఫర్ అలీకి అకస్మాత్తుగా ఏదో తేడా అనిపించింది. గొంతులో విపరీతమైన మంట.
గొంతులో ఏదో అడ్డుపడినట్టుగా అనిపించింది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. కళ్ల ముందు రకరకాల వంటకాలున్నాయి, కాని అతను ఒక్క చుక్క నీరు కూడా మింగలేని స్థితి. గొంతు పట్టుకొని ఆయన విలవిలలాడుతుంటే అందరూ కంగారు పడ్డారు. ఏమైంది అలీసాబ్? నీళ్లు తాగండి, అంతా కంగారు పడుతున్నారేంటి? గొంతు నా గొంతు ఏదో అడ్డుపడుతుంది. వెంటనే డాక్టర్ని పిలిపించారు. డాక్టర్ పరీక్షించి, సాబ్, ఇది సడన్ ఎలర్జీ లేదా నరాల ఒత్తిడి వల్ల వచ్చే సమస్య. మీరిప్పుడు ఏదీ తినకూడదు, కనీసం నీళ్లు కూడా తాగకూడదు అని చెప్పాడు. ఆ క్షణం జాఫర్ అలీకి నరకం కనిపించింది. నెలంతా ఉపవాసముండి తనకి ఉపయోగపడే పెద్దవాళ్ళని పిలిచి ఖుషీ చేసుకునేది ఈ విందు కోసమే. తీరా పండగ రోజు ఆకలి దంచుతుంటే కళ్ల ముందు ఆహారమున్నా అది తనది కాదని తెలిసాక వచ్చే వేదన మాటల్లో చెప్పలేనిది. ఇంతలో బయట వీధిలో కరీం తన కొడుకుతో కలిసి నడుస్తూ కనిపించాడు. రోడ్డు పక్కన ఒక అనాథ ముసలాయన ఆకలితో కూర్చొని ఉన్నాడు. కరీం తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బులతో కొన్న ఒక చిన్న బిర్యానీ పొట్లాన్ని ఆ ముసలాయనకి అందించాడు. తాతా, ఈ బిర్యానీ తిను, ఇంకా కావాలంటే అడుగు, ఏమీ మొహమాటా పడకు అని తాను ఆకలితో ఉన్నా సరే ఆ ముసలాయన ఆకలి అర్థం చేసుకుని ఆ పొట్లమిచ్చాడు. అతను ఆవురావురుమని తింటుంటే చూసి కరీం ముఖంలో కనిపించిన ఆనందం జాఫర్ అలీ గుండెల్ని పిండేసింది. అప్పుడు జాఫర్ అలీ తనలో తాను, హే ఖుదా, నేను నెలంతా అన్నం మానేశాను, కాని ఆకలి విలువను తెలుసుకోలేకపోయాను. ఆ కరీం ఆకలితో ఉండి కూడా పక్కవాడి ఆకలిని తీరుస్తున్నాడు. నేనేమో కడుపు నిండా ఉన్నా దానం చెయ్యలేకపోయాను. ఇప్పుడు దేవుడు నన్ను కూడా ఆకలితో ఉంచి పక్కవాడు తింటుంటే చూసే శిక్షను వేశాడు అని అనుకున్నాడు. ఆ నిమిషం ఆయనకు పశ్చాత్తాపం కలిగింది. వెంటనే సెక్యూరిటీని పిలిచి కరీంని లోపలికి తీసుకురమ్మన్నాడు. కరీం భయపడుతూనే లోపలికి వచ్చాడు. కరీం, నన్ను క్షమించు బేటా. ఉపవాసం అంటే పగలు అన్నం మానేయడం కాదు, అవతలివాడి ఆకలిని మన కడుపులో అనుభవించడమని ఈరోజు దేవుడు నాకు నేర్పించాడు. నీ ఆత్మాభిమానాన్ని నేను డబ్బుతో కొనలేను, కాని ఒక మనిషిగా నీ కష్టాన్ని పంచుకోగలను. అదేంటి సాబ్, మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఇది మాట కాదు కరీం, ఈ పవిత్ర రోజున నేను నీకిచ్చే జకాత్. అది కూడా కేవలం డబ్బు ఇచ్చి చేతులు దులుపుకోను. రేపటి నుండి నా వ్యాపారంలో నువ్వు ఒక భాగస్వామివి. నీ కొడుకు వైద్యం, నీ పిల్లల చదువుల బాధ్యత ఇక నాది. పేదవాడి ఆకలిని తీర్చేవాడే అసలైన ధనవంతుడని నువ్వు నాకు నిరూపించి చూపించావు. ఇన్నాళ్ళు నేను కేవలం ధనవంతుడిని మాత్రమే. ఈ రోజు నుండి నీలాంటి మనిషినవ్వాలనుకుంటున్నాను అని అన్నాడు. ఆ మాటలు విన్న కరీం కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. పండగ రోజు దేవుడు తన జీవితంలో కొత్త వెలుగులు నింపాడని అర్థమైంది. అప్పటి వరకు గుటక కూడా మింగలేకపోయిన జాఫర్ అలీ మనసు విప్పి నిజం చెప్పగానే ఆయన గొంతు తేలికైంది. మెల్లగా ఒక గ్లాసు నీళ్లు తాగి కరీం పక్కన కూర్చొని విందు పంచుకున్నాడు. ఆ విధంగా ఆ రోజు ఇద్దరు మనుషుల మధ్య చిగురించిన అనుబంధంలో రంజాన్ కానుక విలువ పెరిగింది.